భక్తులు కొండపైకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి కారులో అంటే 500 రూపాయల ఛార్జెస్ పే చేయాలి. ఈ తతంగం మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర జరుగుతుంది. ఇలా చాలా ఆలయాల దగ్గర కూడా జరుగుతుంది. అయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి ఆలయాల దగ్గరికి వచ్చేవారికంటే భక్తుల దగ్గరికి వివిధ రకాలమైన ఛార్జెస్ వసూలు చేస్తుంది. విఐపి దర్శనం అయితే ఒక రకమైన ఛార్జెస్, బ్రేక్ దర్శనం అయితే ఒక రకమైన ఛార్జెస్, కార్ పార్కింగ్ ఇంకో రకమైన ఛార్జెస్. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు వీటిపైన దృష్టి సాధించారో లేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఒకటే, భక్తులు భగవంతుడి దగ్గరికి మనశ్శాంతి కోసం వస్తుంటారు. ఇలా మనశ్శాంతిని కూడా డబ్బులకు ముడికట్టడం వలన భక్తులు భగవంతుడికి దూరం అవుతారు. ఇప్పటి నుంచైనా మీ ప్రభుత్వంలో భగవంతుని దర్శనం చేసుకుంటే వాళ్ళకు ఈ దిక్కుమాల ఛార్జెస్ అన్నిటినీ తొలగియాలని కోరుకుంటున్నాను.